అందరికీ నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. అసలు ఏంది తమ్నేల్ ఏంది, ఏఐతో తస్మత్ జాగ్రత్త అనేది ఏంది, అసలు వీళ్ళేంది ఇట్లా పెట్టినట్టు మీరు ఒకసారి అయోమయంలో పడవచ్చు. అసలు ఏంది, అసలు అందరూ యువత మొత్తం ఏఐ యుగంలో ఉంటే వీళ్ళు ఏంది అసలు ఇట్లా పెట్టినని మాత్రం కొద్ది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రజలారా. అసలు ఎందుకు ఏఐతో తస్మత్ జాగ్రత్త అంటే ఒకసారి మాత్రం చూసుకోండి. ఏఐతో తస్మత్ జాగ్రత్త అసలు ఏంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో వీళ్ళు ఏంది ఏఐతో తస్మత్ జాగ్రత్త అంటే, ఎప్పుడో మన తాతనో మన నాయనమ్మనో కాలం చేసి 10 సంవత్సరాలు అయితే మనం ఒక ఫోటో ఇచ్చి మా తాతతో ఒక ఫోటో దిగినట్టు పంపి ఏఐ అని ఏదైతే జెమినీలో మనం పెడితే మ్యాటర్ పెడితే జబర్దస్త్ ఒక వీడియో చేసి ఒక ఫోటో చేసి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచిగా జబర్దస్త్గా ఇస్తుందని మాత్రం చెప్పుకోవచ్చు. అసలు ఏమైంది ఈ ఏఐ గురించి, అసలు ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది, ఒకసారి ఒక వీడియో ఒక ఫోటో చూపిస్తాను మీకు. ఫోటో చూపించిన తర్వాత మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూసుకోండి ప్రజలారా. ఇక్కడ ఉన్నటువంటి ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి ఏం చేసింది ఒకసారి ఫోటో చూసుకోండి. మంచిగా నీట్గా ఉంది మీ డ్రెస్ స్టైలు. ఈమె ఏం చేసిందంటే, నాకు ఒక బ్లాక్ శారీలో నేను ఫోటో దిగినట్టు కావాలనేసి ఈమె ఫోటో జెమినీలో పెట్టడం జరిగింది. ఆ జెమినీలో పెడితే ఏం చేసింది, ఈమె ఫోటోతో పాటు మంచిగానే బ్లాక్ శారీ ఫోటో ఇచ్చింది. ఈమె ఫోటోతో పాటు ఈమెకు ఉన్నటువంటి పుట్టుమచ్చను కూడా చూపించే ప్రయత్నం చేసింది ఏఐ. అంటే ఒకసారి చూసుకోండి, మన బాడీని కూడా ఏఐ స్కాన్ చేస్తుందని మాత్రం చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలామంది మిత్రులు ఏది ఒక ఫోటో దిగితే ఫోటోషాప్లో ఒక 100 రూపాయలు 200 రూపాయలు అయితే ఎందుకు ఒక ఫోటో ఒక గుడిసెలో దిగైనా మంచిగా మనం BMW కార్ మీద దిగినట్టు, మంచిగా ఒక బంగ్లాలో దిగినట్టు జబర్దస్త్గా ఏఐ ఇస్తుంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్తుంది కదా, మనం కూడా వాడుకుందాం అని చాలామంది వాళ్ళ ఫోటోలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫోటోలు ఇవ్వడం వల్ల నష్టం ఏంటంటే, మనకు సంబంధించినటువంటి అకౌంట్లు కానీ, మనకు సంబంధించినటువంటి ప్రైవసీ వీడియోలు కానీ, ప్రైవసీ ఫోటోలు కానీ, మన యొక్క మొబైల్ మొత్తం, మన డేటా మొత్తం మన చేతులారా మనమే ఏఐకి ఇస్తున్నాం. ఎందుకు అంటే ఫ్రీ, ఉచితం, ఫ్రీగా వస్తుంది కదా, మన ఫోన్లోనే కదా ఆప్షను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రీగా ఇస్తుంది కదా అని ఆశపడుతున్నారు. ఏదైతే ఒక ఫోటో షూట్ చేసుకున్నాం అనుకో, మినిమం ఒక 10,000 ఒక 20,000 ఖర్చు వస్తుంది కదా. ఎందుకు మంచిగా మనం సూట్ వేసుకున్నట్టు బూట్ వేసుకున్నట్టు మంచిగా ఒక ఫోటో ఇస్తుంది కదా, మనకేం బాధ ఉంది, మంచిగా జబర్దస్త్ ఇస్తుంది కదా ఏ అని ప్రతి ఒక్కరు, నాకు తెలిసిన మిత్రులు కూడా చాలామంది ప్రతిరోజు స్టేటస్ పెట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఏదైతే ఒక గుడిసెలో దిగో లేకుంటే ఏదైనా ఒక రోడ్డు మీద దిగిన ఫోటోను మంచిగా జబర్దస్త్ ఒక రెడ్ షర్ట్ వేసుకొని చేతిలో ఒక రోజ్ ఫ్లవర్ పట్టుకొని మంచిగా లైటింగ్ కొట్టినట్టు ఒక లవర్కి ఒక ఫోజ్ పెట్టినట్టు జబర్దస్త్ ఫోటోలు ఇస్తుంది. నాకు సంబంధించిన ఒక అన్న మిత్రుడు ఏం చేసిండు, ఆయన ఎప్పుడో దిగిన ఫోటోని ఏం చేసిండనే కేసీఆర్ గారితో దిగినట్టు ఒక ఫోటో తీసుకుండు. అంటే ఇంత టెక్నాలజీ యుగంలో చూడండి, సరే ఓకే ఇస్తుంది బాగానే ఫోటోలు, కానీ ఈ లోపల ఉన్నటువంటి పుట్టుమచ్చలు చూపించుడేంది ఏఐ అంటే, దొంగ చేతికి మనమే తాళాలు ఇస్తున్నాం. ఏదైతే మన అకౌంట్లు స్కాన్ చేయమని మనకు సంబంధించినటువంటి మన ప్రైవసీ ఫోటోలు, మన ప్రైవసీ వీడియోలు మన చేతులారా మనమే ఏఐకి ఇస్తున్నామని మాత్రం చెప్పుకోవచ్చు. అసలు ఈమెకు సంబంధించినటువంటి ఫోటో కూడా ఒకసారి చూద్దాం. ఈమె ఇచ్చిన ఫోటో ఇది. ఏ ఇచ్చిన ఫోటో ఏంటంటే ఇగో ఇది. అంటే ఆమెకు సంబంధించినటువంటి బాడీలో ఇక్కడ పుట్టుమచ్చ ఉంటుంది. ఈ పుట్టుమచ్చను కూడా ఏఐ స్కాన్ చేసి ఫోటో ఇచ్చింది. అంటే ఈమె ఈ ఫోటో చూసి ఆనందపడాలా, షాక్కు గురి కావాలా ఒకసారి మీరు చూడండి. ఒకేసారి ఆమె షాక్లోకి వెళ్ళిపోయింది. అసలు ఏంది, నా బాడీలో ఉన్నటువంటి ఫోటో చూపించుడు ఏందని ఆమె ఒక షాక్లోకి వెళ్ళింది మాత్రం చెప్పుకోవచ్చు. అదొకసారి సైలెంట్లో ఆమె తర్వాత ఫోటో చూసిన తర్వాత ఆమె రియాక్షన్ చూడండి. and I found something creepy. So अभी Instagram पे एक ट्रेंड वायरल हो रहा है जिसमें आप जेमिनी में अपनी इमेज अपलोड करते हैं विद वन प्रॉम्प्ट और जेमिनी उसको साड़ी में कन्वर्ट करके दे रहा है. कल रात मैंने भी ये ट्रेंड फॉलो किया एंड आई फाउंड समथिंग वेरी क्रीपी ऑन दिस. आप ये इमेज देख पा रहे हैं स्क्रीन पे जो मैंने जेमिनी में अपलोड की थी. इन दिस आई एम वेयरिंग वन ग्रीन कलर का फुल स्लीव सूट. सो ये इमेज में के साथ मैंने प्रॉम्प्ट लिखा था और दिस इज द रिजल्ट जो जेमिनी की तरफ से आया है. ఆమె ఇచ్చిన ఫోటో ఏదైతే జెమినీ ఏదైతే ఇచ్చింది, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఫోటో ఇచ్చింది, బాగానే ఇచ్చింది, కానీ ఆమెకు సంబంధించినటువంటి బాడీలో ఇక్కడ పుట్టుమచ్చ ఉంది. ఈ పుట్టుమచ్చను కూడా చూపించింది. అసలు మొత్తం చూద్దాం. and then I found that इसमें मेरे ब्लैक लेफ्ट हैंड पे एक मोल है which I have in real but जो मैंने इमेज अपलोड की थी उसमें तो मोल था ही नहीं. How Gemini knows that I have mole in this part of my body? ఆమె బాడీలో ఉన్నటువంటి పుట్టుమచ్చ ఒకసారి చూసుకోండి ప్రజలారా. You can see this mole. ఇది ఆమె చూపిస్తుంది వీడియోలో, ఆమె బాడీలో ఉన్నటువంటి పుట్టుమచ్చ అక్కడ. కాకపోతే ఆమె ఇచ్చిన ఫోటో ఎట్లుంది, ఏ ఇచ్చింది ఎట్లుంది అంటే మొత్తానికి మనకు సంబంధించినటువంటి బాడీని మొత్తం స్కాన్ చేస్తుందని మాత్రం చెప్పుకోవచ్చు.
this happened, but I wanted to share this information with all of you. So please be safe. Whatever you are uploading on the social media or this AI platforms, please be safe. చలో మొత్తానికి ఆమె ఏం చెప్తుంది, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఏదైతే ఇన్స్టాలో ట్రెండ్ అవుతుందని నేను కూడా నా ఫోటో ఇవ్వడం జరిగింది. ఆ ఫోటో ఇస్తే నా బాడీలో ఉన్నటువంటి పుట్టుమచ్చను కూడా ఏ చూపించిందని మాత్రం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ, నాకు తెలిసినటువంటి చాలామంది మిత్రులు కూడా ప్రతిరోజు స్టేటస్లు పెట్టుకోవడం, ఏఐ యుగంలో ప్రతి ఒక్కరు విచ్చలవిడిగా ఏఐని వాడుతారు కదా, అది వాడకండి జర. ఏదైనా ఫ్రీగా ఎందుకు ఇస్తారు, ఎందుకు ఫ్రీగా ఇస్తారు, ఫ్రీగా ఎందుకు వస్తుంది? నీ దగ్గర నుంచి ఏది ఆశించకుండానే నీకు ఫ్రీగా ఒక ఫోటో ఇస్తే వానికి ఏం పని లేక ఒక వీడియో క్రియేట్ చేసి మీ తాత, మీ నాయనమ్మ, మీ చుట్టపల్లి ఎప్పుడో కాలం చేసిన వాళ్ళ ఫోటోను జబర్దస్త్గా చేసి నీకేం పని లేదా? మనము ఒక వ్యక్తి ఏదైనా మన ఇంటి పక్కన ఆయనో లేకుంటే మన కుటుంబ సభ్యులు ఏదైనా ఒక పని చెప్తేనే నేను చేయను పో అనే రోజుల్లో ఉన్నాం మనం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రీగా ఇస్తుందని వాడుతారు. కొద్దిగానన్నా సోయి తెచ్చుకోరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర యువత ఉత్తగా కూర్చుంటారు, ఏం పనులు లేక, చాలా అంటే కొంతవరకు జాబులు చేసుకుంటున్నా కూడా ఏంది ఏ ఫోటో దిగడేందుకు మనకు అంత టైం లేదు కదా. మన ఫోన్లో ఉన్న ఫోటో ఉంది కదా, జబర్దస్త్గా పవన్ కళ్యాణ్ గారితో దిగిన ఫోటో వస్తుంది, జబర్దస్త్గా నరేంద్ర మోడీ వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చిన ఫోటో వస్తుంది, ఇక వాడుకుందాం అని వాడుతురు కదా. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే చాలామంది ఫ్రీగా వస్తుంది అని మహిళలు కూడా చాలామంది ఫోటోలు అందులో పోస్ట్ చేస్తే ఫోటో ఇచ్చుడు కాదు, నీ అకౌంట్లో స్కామ్ చేస్తుంది. రేపటి నాడు నువ్వు చాలా ఇబ్బందులు పడే పరిస్థితికి వస్తుంది. తస్మత్ జాగ్రత్త ఏఐతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అని మాత్రం మరొకసారి చెప్పడం జరుగుతుంది. ప్రజల ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా వాయిస్. నేను మీ మహేందర్. థ్యాంక్ యూ.